స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ముంబై ఆగమాగం, కుండపోతతో అతలాకుతలం అంటూ 9వ పేజీలోని వార్త ఇది. జిల్లా యూనిట్ గా డెవలప్మెంట్, స్థానిక అవసరాలకు తగ్గట్టు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, అనుకూలతలను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు, ఎంపీలు ఎమ్మెల్యేలు కలెక్టర్ల నుంచి ప్రతిపాదనల సేకరణ, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ పెద్దల జిల్లాలకే అభివృద్ధి పరిమితమన్న విమర్శ రాకుండా చర్యలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద జిల్లా యూనిట్ గా డెవలప్మెంట్ అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి అయితే గాని, లేదంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఉదాహరణ మనం తీసుకుంటే, గతంలో బీఆర్ఎస్ హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, కేసీఆర్ గాని నియోజకవర్గాలే డెవలప్మెంట్ అయినాయి. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాకుండా అన్ని జిల్లాలకు సమాంతరంగా డెవలప్ అయ్యేలా చేద్దాం, ఎవరికి పేరు రాకుండా చూద్దాం, ప్రతి ఒక్కళ్ళకి అన్ని నియోజకవర్గాలకు పేర్లు వచ్చేలాగా చూద్దాం, ఏ ఒక్కరికే ఇద్దరికే పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాలకు పేరు వచ్చేలా చూద్దామంటూ వార్త. అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు, సీఎం జిల్లాల్లో, డిప్యూటీ సీఎం జిల్లాల్లో ఫలాల మంత్రి ఇలాకాలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్న విమర్శ రాకుండా అన్ని జిల్లాల్లో డెవలప్మెంట్ కనిపించేలా కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేయనున్నది. గత ప్రభుత్వంలో కేవలం సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకే ఎక్కువ నిధులు వెళ్లాయనే విమర్శ జనంలో ఉందని, ఇప్పుడు అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు అందేలా ప్లాన్ రెడీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. మొత్తం మీద ఏ జిల్లాలకు వదలకుండా అన్ని జిల్లాలకు సమాంతరంగా రావాలి. ఈ జిల్లాకు ఎక్కువ వచ్చింది, ఆ జిల్లాకు తక్కువ వచ్చింది అని కాకుండా ప్రతి జిల్లాకు సమాంతరంగా రావాలి. ఆ రకంగానే యాక్షన్ ప్లాన్ పూర్తి చేయండి అంటూ అధికారులను చెప్పినట్టు వార్త. నేటి నుంచి సీఎం జిల్లాల టూర్, ఎక్కడ సమస్యలపై అక్కడే రివ్యూ, తొలి రోజు మహబూబ్ నగర్ లో పర్యటన, విడుదల వారీగా అన్ని జిల్లాల్లోనూ అంటూ 2వ పేజీలోని వార్త వేసింది. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని స్పీడప్ చేయండి, ఈ నెల 23లోగా ప్రతిపాదనలు పంపించండి సీఎం రేవంత్ రెడ్డి. పరిశీలించిన 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటాం, ప్రైవేటు భాగస్వామ్యంతోన ప్రభుత్వ నిర్వహణలోనైనా ఆలోచించండి. ఐఎస్బి తరహాలో తాత్కాలిక బోర్డు ఏర్పాటు, అధికారులు పారిశ్రామిక వేత్తలతో సీఎం రివ్యూ, పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఏఐకి ఫుల్ డిమాండ్ అంటూ 2వ పేజీలో వార్త వేసింది. ఇక్కడ ఇంజనీరింగ్ సెట్లలో 70% కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వే అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ సీట్లు పెంచాలని సర్కారును కోరుతున్న మేనేజ్మెంట్లు, ఏఐ సీట్లలో పర్మిషన్ ఇచ్చిన 20,000 సీట్లు దాదాపు అవే అంటూ వార్త వేసుకొని వచ్చింది. 34 కార్పొరేషన్లకు చైర్పర్సన్లు లిస్ట్ రిలీజ్ చేసిన ప్రభుత్వం అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద ఎట్టకెళ్లకు 34 చైర్మన్లకు, చైర్పర్సన్లకు లిస్ట్ రిలీజ్ చేసిన ప్రభుత్వం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కేవలం నామమాత్రానికే చేసి మొత్తం మీద ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను రిలీజ్ చేసింది. మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ నియామకం, 2 ఏళ్ల పదవీ కాలంతో జీవో విడుదల, పాత జాబితాల్లో స్వల్ప మార్పులు, టికెట్లు త్యాగం చేసిన వారికి, ఎన్నికల్లో కష్టపడ్డ వారికి ప్రాధాన్యం, త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ. మొత్తం మీద ఎలక్షన్లలో ఎమ్మెల్యే టికెట్ రాకుండా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు తగిన గుర్తింపు ఇచ్చింది. మొత్తం మీద వాళ్లకు పదవులను ఇచ్చి వాళ్ళను గౌరవించుకున్నది ప్రభుత్వం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ పార్టీ కోసం కష్టకాలంలో జెండా మోసినటువంటి నాయకులకు హైకమాండ్ గుర్తించి వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. 2 ఏళ్ల పదవీ కాలంతో పక్కా జీవో ఇచ్చింది అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ త్వరలో మరిన్ని నామినేటెడ్ పదవులు వెల్లడిస్తాం, పోస్టులు భర్తీ చేస్తాం అంటూ వార్త తీసుకొని వచ్చింది. 4వ పేజీలోని వార్త. వైఎస్ స్ఫూర్తితోనే 6 గ్యారంటీలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది. మొత్తం మీద బండి సంజయ్ కూడా అంటున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాతనే స్వేచ్ఛ వచ్చింది, కాక ఉన్నప్పుడు కనీసం బ్యానర్లు కట్టుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వలేదు. అప్పుడు
ఏదైతే ఫ్లెక్సీలు కట్టుకోవడానికి కూడా అనుమతులు లేకుండే, కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది అంటూ బండి సంజయ్ చెప్తున్నారు. సిరిసిల్లలో ఇది వరకు నా ఫ్లెక్సీలు కట్టేందుకు భయపడే పరిస్థితి, ఇప్పుడు ధైర్యం వచ్చింది బండి సంజయ్. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి గురించే ఆలోచన చేయాలని వ్యాఖ్య. మొత్తం మీద 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన నరకం చూపిందనే చెప్పుకోవచ్చు. ఒక నియంతలాగా పాలించేటప్పుడు ఎలాంటి బ్యానర్లు కట్టుకోకుండా, ఎలాంటి ధర్నాలు చేయనీయకుండా కేసీఆర్ కాక అప్పుడు బాగానే ట్రై చేసిండు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలన అనే చెప్పే రేవంత్ రెడ్డి పాలనలో స్వేచ్ఛగా ఉన్నాం, నా ఫ్లెక్సీలు ధైర్యంగా కడుతున్నారు అంటూ ఒక సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి బండి సంజయ్ గారు చెప్తున్నారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలి, కానీ గత 10 ఏళ్ల ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 10 ఏళ్ల దాకా అదే రాజకీయం కొనసాగించారు. వీడు మనోడు కాదు, వీడు మన పార్టీ కాదు అంటూ వేరు చేశారు. వేరు చేసిన పరిస్థితులు ఎన్నెన్నో చూసినాం మనము. కానీ కేవలం ఎన్నికలకు వరకు మాత్రమే అది చూడాలి. ఎన్నికల తర్వాత ప్రజల్లో కలిసిపోయి రాష్ట్రానికి ఏం కావాలి, జిల్లాకి ఏం కావాలి, మండలానికి ఏం కావాలి, విలేజ్ కి ఏం కావాలి, అభివృద్ధిని చేసుకోవాలి తప్ప రాజకీయాలు చేయొద్దు అంటూ బండి సంజయ్ గారు 3వ పేజీలో చెప్తున్నారు. కాళేశ్వరం పంప్ హౌజులు ఎందుకు మునిగినాయి, ప్రతిపాదిత ఎఫ్ఆర్ఎల్ కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారు, ఇంజనీర్లు ఏజెన్సీ ప్రతినిధులకు జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. మొత్తం మీద అంత లోతులో ఎందుకు కట్టిర్రు, అంత దిగువన ఎందుకు కట్టిర్రు, ఇంజనీర్లు ఎవరు, దానికి ఇంజనీర్లు లేకుండా ఆయన సలహా ప్రకారం ఎలాగ కడతారు మీరు అంటూ మొత్తం మీద ప్రశ్నల వర్షం కురిపించినట్టు వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలో వార్త. అంటే మొదటి దశలో ఎంక్వైరీ పూర్తి అయింది, 2వ దశలో ఉంది అంటూ వార్త వేసుకొని వచ్చింది. నీట్ పేపర్ లీక్ నిజమే, రీటెస్ట్ అనేది లాస్ట్ అపెక్షన్ సుప్రీంకోర్టు. 23 లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశమని వ్యాఖ్య అంటూ వార్త వేసుకొని వచ్చింది 9వ పేజీలో వార్త. టెర్రరిస్టుల దాడిలో 5 జవాన్లు మృతి అంటూ 9వ పేజీలో వార్త. రష్యా చేరిన మోదీ అంటూ 9వ పేజీలో వార్త. ఫ్రాన్స్ లో హంగ్ అంటే 5వ పేజీలో వార్త. ఇది కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దయచేసి ప్రజలారా, మీరెంత షేర్ చేస్తే మన కేఎన్ఎన్ టీవీకి అంత బూస్ట్ ఇచ్చినట్టు, బలం ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి మీరు షేర్ చేయడం మరవద్దు. దయచేసి ప్లీజ్ షేర్ చేయండి.